మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి మీ శ్రేష్టమైనటువంటి మాటలను తండ్రి మా జీవితాల్లో అన్వయించుకోవటానికి ఆయన మీరు చూపినటువంటి మహాకృపను బట్టి మీరు ఇచ్చిన మరొక అవకాశంను బట్టి తండ్రి మీకు వందనాలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప స్థితిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవగ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులను చాలా లోతుగా జాగ్రత్తగా మరి మనం ఇప్పటికే విన్నాము అన్నటువంటి ఆలోచనతో కాదు, కానీ ఎంతవరకు మన జీవితాల్లోని వాటిని అన్వయించుకొని పాటించగలుగుతున్నాము అన్నటువంటి ఒక భయంతో దేవుని మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం గనక జాగ్రత్తగా చూస్తే, యేసు ప్రభువుల వారు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అయినటువంటి మనందరికీ కూడా, ప్రపంచ మానవాళి అందరికీ ఇస్తున్నటువంటి పిలుపు. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా అన్న దగ్గర మీకు ఒక నంబర్ రాసి ఉంటుందండి, పైనుండి అనేటటువంటి మాట. ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. నిశ్చయముగా, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు కొత్తగా జన్మిస్తేనే, ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. కొత్తగా జన్మించటం అనంటే ఒక మాటలోని మనం బాప్తిస్మము అన్నటువంటి ఆలోచనలో ఉండిపోయినాం. బాప్తిస్మం మేము తీసుకోలేదా ఏందండి, మేము కొత్తగా జన్మించలేదా అని అంటే, కొత్తగా జన్మించారా లేదా అనేది దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట రాయించారు. ఒకవేళ గనక జన్మించకపోతే మరి దేవుని రాజ్యంలోనే అడుగుపెట్టే పరిస్థితి మనకు ఉండదు. అసలు కొత్తగా జన్మించటం అంటే ఏంటి? కొత్తగా జన్మించకపోతే నష్టం ఏంటి? కొత్తగా ఎందుకు జన్మించాలి? ఎవరితో ఈ మాట చెబుతున్నారు? ఇది చాలా ప్రాముఖ్యకరం. ఎవరితో చెబుతున్నారు, ఎందుకు చెబుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యకరం. ప్రియమైన దేవుని పిల్లల, ఈ మాటల్లో యేసు ప్రభువుల వారు ఎప్పుడు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు అనేది జాగ్రత్తగా మనకు అర్థం కావాలి అని అంటే, 2వ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుంచి జాగ్రత్తగా చూస్తే ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా అనే మాట ఉందండి. పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి, ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఆ విశ్వాసం సరైందా కాదా మరి అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అయితే యేసు ప్రభువుల వారు గురించి 2 అమోఘమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఏమంటే ఈరోజు చాలామంది కూడా యేసు ప్రభువుల వారిని అపార్థం చేసుకున్నటువంటి వారందరి మనోనేత్రాలు వెలిగించడం కోసం ఈ మాట రాయబడిందండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఏమంటే ఆ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుల వారు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. అద్భుతం కదండి ఈ మాట. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు అంటే అర్థం ఏంటంటే,
139వ కీర్తన గనక జాగ్రత్తగా చూస్తే ఏమండి, దేవుని గుణగణాలలో ఇది ఒక గొప్ప గుణం. పుట్టిన వానికి లేనటువంటి గుణం, సృష్టింపబడిన వానికి లేనటువంటి మహా గొప్పదైనటువంటి గుణం. అది సంపూర్ణ దేవత్వానికి సూచన. కీర్తనల గ్రంథము 139వ కీర్తన మొదటి 6 వచనాలను గనక జాగ్రత్తగా చూస్తే, కీర్తనల గ్రంథము 139వ కీర్తన మొదటి 6 వచనాలలోని దేవుడు సర్వజ్ఞాని. ఏమండి, దేవుడు సర్వజ్ఞాని అన్న మాట ఇక్కడ అర్థమవుతుందండి. మొదటి వచనం గనక చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏమండి, ఇక్కడ ఉపయోగించినటువంటి పదం యెహోవా అని అనగానే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన దేవునికి ఉన్నటువంటి నామం. మన దేవుడు ఒంటరివాడు కాదు. మన దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాప్తిపరుడు, శక్తిమంతుడు, ఏమండి, సర్వభౌముడు, స్వయంభవుడు, తనంతట తానుగా ఉనికిలో ఉండగలిగినటువంటి వాడు, అందరినీ హృదయాలను పరిశోధించగలిగినటువంటి గొప్పవాడు. ఆ గొప్ప దేవుని గుణాలలో ఆయన అంటున్నారు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావయ్యా. వండర్ఫుల్ కదండి. ఇది మనుషులలోని, ప్రవక్తలలో కానీ మనుషులలో కానీ సృష్టించబడినటువంటి ఏ వ్యక్తికి లేనటువంటి గుణం దేవునికి మాత్రమే ఆపాదించగలిగినటువంటి గుణం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడినటువంటి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒక దేవునికి ప్రతీకగా ఎలా ఉన్నారు, ఆ దేవుని గుణాలలోని ఒక గుణం, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నా మాట ఏమండి, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. కనుక ఈ మాటలను జాగ్రత్తగా గమనించి మరలా ఇప్పుడు 2వ అధ్యాయం గనక చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 24లో ఆ మాట రాయబడినటువంటి 2 పదాలను, అందరినీ ఎరిగినవాడు యేసు ప్రభువు. యేసు అందరినీ ఎరిగినవాడు, మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. అనేకమైనటువంటి గొప్ప సూచక క్రియలను యేసుక్రీస్తు యెరూషలేములో చేయటం అనేది జరిగింది. అనేకమైనటువంటి సూచక క్రియలను యేసు ప్రభువుల వారు చేయటం జరిగింది. కనుక ఎవడనూ ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఈ అద్భుతాలు, ఈ సూచక క్రియలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏమంటే ఒక వ్యక్తి మనస్సులో అసలు ఏంటి సత్యం, నా బ్రతుకేంది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను విశ్వసించేది అసలు నిజమేనా, నేనేమైనా మార్చుకోవాల్సింది ఏమైనా ఉందా, నేను కనుక తెలుసుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని అనుకున్నాడో ఏమో. ఎవడే ఆ రోజులలో యేసు ప్రభుల వారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆ రోజులలోని మత అధిపతులు క్రియేట్ చేశారు. పాపులతోని యేసు ప్రభుల వారు ఎప్పుడూ పోరాడలేదు, గుర్తుంచుకోండి. కానీ మతం ముసుగులో ఉన్నటువంటి ఆ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, మతం ఎప్పుడూ కూడా నాశనానికి దారి తీస్తుంది. అది ఇతరులకైనా మనకైనా సరే. క్రైస్తవ మతాన్ని ప్రారంభించడానికి యేసు ప్రభుల వారు రాలేదు. మేము క్రైస్తవ మతం అండి అని అనుకోకూడదు మనం. అసలు మతం అనేదే మనిషి నాశనానికి దారి తీస్తుంది. కనుక ఒక వ్యక్తి అలాంటి యూదులలోని ఎక్కడైతే యేసు ప్రభువుని క్రీస్తు, ఎవరైతే యేసు ప్రభువు మనం ఎదురు చూసే మెస్సయ్య, మనం ఎదురు చూసే లోకరక్షకుడు అని ఎవరైనా గనక విశ్వసించి బయటికి గనక ఎవరైనా ఒప్పుకుంటే వారిని వెలివేసేటటువంటి దినాలు, వెలివేసే మనుషులు అక్కడున్నారు. ఆ మనుషులు
విశ్వాసం అయితే అని అన్నారు, కానీ ఆ విశ్వాసం సరైందే అని అంటే కాదు. ఏమంటే యేసు ప్రభులు వారు విశ్వసించినట్లుగా ఉన్నారు, అదే యేసు ప్రభుల మీదకి రాళ్ళు ఇసిరినటువంటి వాళ్ళు ఉన్నారు. సూచక క్రియ చేసినప్పుడు యేసు ప్రభులు వారు గొప్పవారు అని అన్నారు. అదే యేసు ప్రభువు మాట్లాడితే మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించలేక యేసు ప్రభులు వారిని దయ్యం పట్టినవాడు అని అన్నారు. యేసు ప్రభుల వారిని సమరయుడు అని అన్నారు. యేసు ప్రభుల వారిని దయ్యాలకు అధిపతి, నువ్వు దయ్యాల వలననే ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పినటువంటి వారు. ఏమంటే ఎలాంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఆ సమాజంలో, ముఖ్యంగా యెరూషలేములో, ఏమంటే యెరూషలేములో యూదుల మధ్యలో ఉన్నటువంటి ఒక అధికారి అక్కడికి వచ్చి ఒక మాట అంటున్నాడండి. 3వ అధ్యాయము 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను అనే మాట రాయబడి. ఇక్కడ అతని గురించినటువంటి ఏమంటే పరిచయాన్ని దేవుడు ఎలా రాయించారు అని అంటే, యూదుల అధికారి అని అన్నాడు. యూదుల అధికారి, హీ వాజ్ ఎ రూలర్. అతను ఒక అధికారి, అతని పేరు నికోదేము. ఆ అధికారి యూదులలోని పరిసయ్యులకు తెగకు చెందినటువంటి వ్యక్తి. పరిసయ్యుల తెగకు చెందినటువంటి వ్యక్తి. పరిసయ్యులకు చెందినటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటటువంటి 2 తెగలు ఉన్నాయి అక్కడ. ఏమా మన మధ్యలో ఎన్ని తెగలు ఉన్నాయో ఇప్పుడు మనకు లెక్కే లేదు అసలు. ఒకడు బాప్టిస్ట్ అంటాడు, ఒకడు ఆర్సీఎం అంటాడు, ఒకడు పెంతుకోస్తు అంటాడు, ఏమంటే ఒకడు సెవెంత్ డే అని అంటాడు, ఏమంటే రకరకాలుగా ఉన్నారు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు అన్న సంగతిని గమనించుకోవాలి. వీటిని బట్టి మనకు పరలోకం రాదు. ఈ ముసుగులో గనక ఉంటే మనకి ఎప్పటికీ కూడా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. అలాంటి తెగలలో పరిసయ్యులకు చెందినటువంటి తెగలు, ఆత్మలున్నాయి, దేవుడు పునరుత్థానాన్ని ఇస్తాడు, మరణం తర్వాత మరొక బ్రతుకుంది అన్న నిరీక్షణ కలిగినటువంటి తెగ ఈ పరిసయ్యులకు చెందినటువంటి తెగ. ఆ పరిసయ్యులలోని యూదులకు అధికారి అయినటువంటి నికోదేము రాత్రి యందు వచ్చాడంటండి. 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా అని అంటున్నారు. మాస్టర్, ఏమంటే ఇతనేమో ఒక అధికారి, యేసు ప్రభుల వారు ఒక సామాన్యుడు, ఒక కడు పేద, ఒక నిరుపేద యేసు ప్రభుల వారు. ఆయనకి సరిగ్గా ఆ యెరూషలేములో ఉండటానికి ఇల్లు ఎవరు ఇవ్వలేదండి. ఉండటానికి యేసు ప్రభుల వారికి ముఖ్యంగా యెరూషలేములో ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వలేదు కనుకనే ప్రతిరోజు అక్కడ కనుక ఉన్న ప్రతి రాత్రి కూడా ఆయన ఎవరు కూడా ఇంట్లోకి చేర్చుకునేది లేదు. ఒకవేళ పగులు అన్నం పెట్టినా సరే సాయంకాలానికి వెళ్ళగొట్టేది. వెళ్ళండి అయ్యా, మీరు కనుక ఉంటే కనుక మమ్మల్ని వేస్తారా అనవసరంగా అన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ ఇంట్లోనికి వచ్చినటువంటి ఆయన సాయంకాలానికి ఎక్కడ పడుకోవాలి అన్నా, ప్రార్థన చేసుకోవాలి అని అన్నా, రాత్రి నివాసం చేయడానికి ఆ ప్రాంతంలో లేదు. పరిసయ్యులలోని కానీ, ఈ సద్దుకయ్యులలో కానీ, యూదులలో కానీ యేసు ప్రభువుల మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది ఉంది. కాబట్టి ఆ కొండ, ఏమండి యెరూషలేము కట్టబడినటువంటి సియోను కొండ మీద నుంచి దిగి ఆ కిద్రోను వాగులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయి, వాగు అవకడున్నటువంటి మరొక కొండ, ఒలీవల కొండ మీదకి ఎక్కి రాత్రి అంతా కూడా అక్కడ యేసు ప్రభుల వారు కొండ మీద ఆ ఒలీవల తోటల్లోనే కటిక నేల మీద పడుకొని మరలా ఉదయాన్నే వచ్చేసి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బేతని అనేటటువంటి ఊరికి కానీ, ఆ ఊరికి వెళ్ళి లాజరు అనేటటువంటి వాళ్ళ ఇంట్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఆ సీమోను అనబడినటువంటి వారింట్లో కానీ ఉండి యేసు ప్రభుల వారు రాత్రి బస చేసే పరిస్థితి అండి. అలాంటి వ్యతిరేకత ఉన్నటువంటి యూదుల మధ్యలోని ఒక యూదుడు, నా బ్రతుకు పరమార్థం ఏంది అసలు? నేను ఒక పరిసయ్యుడినే, నేను ఈ ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించేవాడినే, బాగా చదువుకునేవాడినే, అయినా కూడా నా హృదయం ఏదో మిస్ అయిపోయింది, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో ఇంకా కూడా నాకు తృప్తి లేదు. దేవునితో నేను నిజంగా సమాధాన పడ్డానన్న తృప్తి లేదు నాకు. నా బ్రతుకు ఎందుకో, నేను కూర్చోటానికైతే కూర్చుంటున్నాను, ఏమండి నేను కూర్చోటానికైతే కూర్చుంటున్నాను, దేవుని సన్నిధిలోని లేకపోతే మందిరంలోకి వెళ్ళి కూర్చుంటున్నాను. సత్యాన్ని వెతికేవాడి హృదయం ఎలా ఉంటుందండి? మేము గుళ్ళోకి పోతాము, అయ్యగారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత మాకు కాకపోతే ఎవరికి వస్తుంది అన్నటువంటి భ్రమలో ఉంటే, మేము ఆల్రెడీ బాప్తిసం తీసుకున్నాము,
మేము రోజు ఉదయం ఆన్లైన్ కాల్లో ఉంటాము, మధ్యాహ్నం ఆన్లైన్ కాల్లో ఉంటాము, సాయంకాలం కూడా ఆన్లైన్ కాల్లో ఉంటాము, పరలోకం మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అన్నటువంటి ఏమంటే ముసుగులో కనుక ఉండొద్దు. నీకు ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం నీ జీవితంలోనికి రావాలి. అవును, ఎస్, నేను దేవునితో సమాధాన పడ్డాను, దేవుని రాజ్యంలో నా పేరుంది, నిత్య జీవాన్ని నేను పొందుకున్నాను, నాకు పాప క్షమాపణ ఉంది అన్నటువంటి నమ్మకం నీలో ఉందా? ఆ నమ్మకం లేకనే నికోదేము యేసు ప్రభుల వారి యొద్దకు రావటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లల, కాబట్టి నికోదేము రాత్రి అందు వచ్చి అనేటటువంటి మాట ఉందో చూడండి. రెండవ వచనం, అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఏమండి, ఒక అధికారి యేసుప్రభుల వారితో మాట్లాడుతున్నటువంటి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేమెరుగుదుము. అయ్యా, నీ మాట చూస్తుంటుంటే మాకు అర్థమవుతుంది అయ్యా, నువ్వు ఖచ్చితంగా భూమి మీద సామాన్యంగా మాలాగా జన్మించినటువంటి జన్మలా లేదు, సామాన్యంగా భూమి మీద ఉన్న అందరి మనుషుల్లో లేవు. మీ మాట తీరు కానివ్వండి, మీరు చేసే అద్భుతాలు అమోఘం. ఏందయ్యా అసలు చనిపోయిన వాళ్ళని లేపటం ఏంది? 38 సంవత్సరాల నుండి ఆ మంటపంలో పడిపోయిన వాడిని నీ పరుపెత్తుకొని లే అనగానే ఆశ్చర్యం వచ్చేసింది. కానీ హృదయం కాఠిన్యం అయిపోయింది కాబట్టి ఎవరు కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేరు. నువ్వు చేస్తున్నటువంటి సూచక క్రియలైతే మాకు ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. నువ్వు పరలోకంలో నుండే గ్యారెంటీగా వచ్చావన్న సంగతి మాకు అర్థమవుతుంది. కానీ ఒప్పుకుంటే మరి ఈ సమాజంలో వెలివేస్తారన్న భయం కూడా చాలామందిలో ఉంది. ఏమండి, ఆ రాత్రి యందు ఎందుకు వచ్చాడో కారణం ఖచ్చితంగా మనకు తెలియదు. కానీ ఆ వ్యతిరేకత వల్ల వచ్చాడా? ఆ యూదుల వ్యతిరేకత వల్ల రాత్రి యందు వచ్చేసాడా? లేకపోతే తన జీవితానికి ఏదో కొదువైంది, ఏదో మిస్ అవుతుంది అన్నటువంటి, దేవుణ్ణి ఇంకా నేను చేరలేదు అన్నటువంటి అపనమ్మకంతో ఈయన దగ్గరకు పోతే గనక నాకేమైనా సమాధానం దొరికిద్ది అనుకున్నాడో ఏమో. ఆయన అక్కడికి వచ్చి ఆయన ఒక మంచి మాట అంటున్నాడండి. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేమెరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను అనే మాట ఉందండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి ప్రియమైన వారల, మనం ఇతని గురించి 3 ప్రత్యేకమైనటువంటి పదాలను దేవుడు రాయించారండి. ఇక్కడ మొదటిది, అతడు ఒక యూదుడు. రెండోది, అతడు ఒక పరిసయ్యుడు. అతను ఒక అధికారి. అతను ధర్మశాస్త్ర బోధకుడు అన్న మాట, ఇజ్రాయేలీలకు బోధకుడు అనేటటువంటి మాట 10వ వచనంలో రాయబడి ఉంటుంది. ఇవి ప్రత్యేకమైనటువంటి మాటలు. ఇతను పరిసయ్యులకు చెందినటువంటి వ్యక్తి. ఈ పరిసయ్యులకు కూడా భక్తి ఎక్కువ అండి. ఇజ్రాయేలీలలోని ముఖ్యంగా యూదులందరికీ కూడా భక్తి ఎక్కువే. ఆ భక్తి వాక్యానుసారమైనటువంటి భక్త, లోకానుసారమైనటువంటి భక్త. ఈ పరిసయ్యుల పరిస్థితి ఏందయ్యా అనంటే, పరిసయ్యులు వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తారు. అమ్మా, ఎన్ని రోజులు చేస్తారు? 2 రోజులు ఉపవాసం చేస్తారు. రోజుకి 2 గంటల చొప్పున ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు. పైగా ఇతను ధర్మశాస్త్ర బోధకుడు అంట. అమ్మా, నాలాగా మీలో అనేకులు వాక్యం చెబుతారు కదండి, అలాంటి బోధకుడు. చెప్పేవాడికే లోపల అసలు అపనమ్మకం ఉంటే వినేవాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? పరిస్థితి ఏమండి, 2 గంటల ప్రార్థన, ఉదయం సాయంకాలం ప్రార్థన. ఆ యెరూషలేము తట్టుకు తిరిగి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని పఠించి ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటటువంటి ఇతడు ఎదురుగా నిలబడ్డాడండి. ఎదురుగా నిలబడితే యేసు ప్రభుల వారు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఎందుకు? ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. మాట మనిషి నాలుకకు రాక మునుపే తన హృదయములో తన మనస్సులో ఏమి తలంపులు చేస్తున్నాడో ఎరిగినటువంటి సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వాడు యేసు ప్రభుల వారు. ఆ హృదయాన్ని స్కాన్ చేసి అతనితో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ,
ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని అతనితో చెప్పేశాడండి. ఎవరితోని? రోజుకు 2 గంటల ప్రార్థన చేసేవాడు, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునేవాడు, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించేటటువంటి ఒక బోధకుడు. ఏమండి? ఇతరులకు బోధించేటటువంటి బోధకుడు. ఏమండి? దేవుని వాక్యాన్ని, ఏమండి, ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు, ఉపవాసం ఉండేవాడు, ఉదయం సాయంకాలం ప్రార్థన చేసేవాడు, మందిరంలోనికి కూర్చొని, ఏమండి, ఆ మందిరంలోని, ఆ సంఘంలోని, ఆ మతంలోని చాలా గొప్పవాడు, ఆ మతాచారాలను తూచా తప్పకుండా పాటించేటటువంటి వాడు. ఇవన్నీ చేసేటటువంటి ఇతని దగ్గరకు వచ్చి, ఇతను ఎప్పుడైతే వచ్చేసాడో ఇతని హృదయాన్ని చూసినటువంటి యేసు ప్రభుల వారు, కొత్తగా ఒకడు జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుతున్నా. నిశ్చయముగా అంటే నో డౌట్. నీకు ఇవన్నీ చాలవయ్యా, నికోదేమో, నీకు ఇవి చాలవు. నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అని అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న నీ ప్రార్థన నీకు సరిపోదు. నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉపవాసం నీకు సరిపోదు. నువ్వు ఏదైతే సంఘంలో కూర్చొని ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలోని నువ్వు బోధించేటటువంటి దాని విషయంలో కానీ నువ్వు చేసేవేవి కూడా నిన్ను దేవుని రాజ్యంలోకి ప్రవేశింప చెయ్యలేవు. నీతో నిశ్చయముగా చెబుతాను, కొత్తగా జన్మించాలి అని అన్నాడు. ఈ మాట కనుక ఒక వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ దగ్గరకు వచ్చేసామా, నువ్వు నిశ్చయముగా నువ్వు దేవుని రాజ్యంలోకి రావాలంటే నువ్వు కొత్తగా జన్మించాలని నీతో నిశ్చయముగా చెబుతున్నానంటే ఆమెకు అర్థమయ్యేదేమో, ఆమె షాక్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ వ్యభిచారంలో పట్టబడింది కాబట్టి. సిలువలో ఉన్నటువంటి దొంగ, ప్రభువా నీ రాజ్యంలోనికి నువ్వు పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటే, నువ్వు కొత్తగా జన్మించితే కానీ నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు అని అతనితో చెబితే బాగానే ఉండేదండి. ఏమండి? జక్కే లాంటి సుంకరి పాపాత్ముడు జక్కయ్య, నువ్వు యూదుడివై ఉండి, ఒక ఇజ్రాయేలీడివై ఉండి నువ్వు రోమన్ చక్రవర్తుల కోసం పనిచేస్తున్నావు, మంచిది. నువ్వు వారి కోసం ఈ ట్యాక్స్, ఈ పన్నును వసూలు చేసి అది వారికి ఇవ్వకుండా అన్యాయంగా అక్రమంగా దోచుకొని నీ జేబులో పెట్టుకుంటున్నావు. కాబట్టి నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టవు, నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేవు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. 5 పెనిమిట్లు ఉన్నారమ్మా నీకు. ఇప్పుడున్నాడు కూడా నీ వాడు కాదు, నీ భర్త కాదు. నువ్వు అని ఏ స్త్రీ గురించి అయితే చెప్పిండో ఆ సమర స్త్రీకి చెబితే, అమ్మా నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ నువ్వు మరి పరలోక రాజ్యాన్ని చూడవు, లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడవు అని అంటే బాగానే ఉండేదండి. కానీ ఎంత భక్తి, ఏమంటే ఎంత భక్తి! 2 గంటల ప్రార్థన, 2 రోజుల ఉపవాసం, 2 గంటల ప్రార్థన, డైలీ 2 గంటల ప్రార్థన. మనం ఇంకా ఎక్కువనే చేస్తున్నాం. ఏమంటే ఇట్స్ ఎ షాకింగ్ స్టేట్మెంట్. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించటం అతని హృదయాన్ని చూసి చెప్తున్నారండి. నీ హృదయాన్ని, నా హృదయాన్ని చూసినా కూడా యేసు ప్రభుల వారు ఇదే షాకింగ్ స్టేట్మెంట్ చెప్పగలరు ప్రియమైన దేవుని పిల్లల. కనుక ఇక్కడ కొత్తగా జన్మించటం అంటే ఏంటి? కొత్తగా నువ్వు జన్మించావా అన్న నమ్మకం నీలో ఉందా? నోటి ద్వారా ఎవరైనా చెబుతారా నేను కొత్తగా జన్మించేశాను, ఓకే, ఆ నమ్మకం నీలో ఉందా? నీ పాపాలు క్షమించబడ్డాయి అన్న నమ్మకం నీకు వచ్చేసిందా? నీ పేరు దేవుని రాజ్యంలో చేర్చబడింది, యు ఆర్ ఆల్రెడీ ఏ మెంబర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న నమ్మకం నీలో ఉందా? దేవుని రాజ్యంలో ఉన్నటువంటి సభ్యుడివి అన్న నమ్మకం నీలో ఉందా? ఏమంటే యేసుక్రీస్తు రక్తం నీ పాపాలను కడిగిందన్న నమ్మకం నీలో ఉందా? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడన్న నమ్మకం నీలో ఉందా? నిత్య జీవం ఆల్రెడీ నీకు కన్ఫామ్ అయింది అన్న నమ్మకం నీలో ఉందా? చచ్చిపోయిన తర్వాత మొదలైద్ది అన్న భ్రమలో ఉండిపోయారండి చాలామంది. ఈరోజు ఎవరిని అడిగినా సరే, క్రైస్తవ బోధకులు అనుకున్న వారు కూడా, ఏమంటే ఈరోజు క్రైస్తవులలోనే గొప్పవారు అనుకున్నటువంటి వారి పరిస్థితి కూడా ఏంటి అంటే నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేనటువంటి స్థితిలో ఇంకా గనక నువ్వుంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా,
దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇది సరైనటువంటి సమయం. ఈ సమయం నుండి నువ్వు క్రొత్తగా జన్మించడానికి ఈ క్షణం నుంచే నువ్వు ప్రారంభించవచ్చు. ఈ క్షణం నుంచి నువ్వు కొత్తగా జన్మ ఎత్తవచ్చు. ఈ క్షణం నుంచే నువ్వు కొత్తగా జన్మ ఎత్తవచ్చు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం అది. ఇప్పటి నుంచి నా పాపాలు క్షమించబడ్డాయి, నా ప్రభువు నన్ను రక్షించేశాడు, నేను దేవుని రాజ్యంలో సభ్యురాలని, నేను దేవుని రాజ్యంలో సభ్యుడిని, నాకు నిత్యజీవం వచ్చిందయ్యా. ఇక్కడ కన్ను మూయటం, మరుక్షణం యేసు ప్రభు పాదాలను పట్టుకోవటం, ఎస్ నాకు ఆ నమ్మకం ఉంది అన్న నమ్మకం మనలోనికి ఈ ప్రార్థన ముగిసే సమయానికి నీ జీవితంలో ప్రారంభం కావాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు పై నుండి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఏమండి, నికోదేముకు షాక్ అయిపోయాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతను, ఇశ్రాయేలీలకు బోధకుడు అతడు అంటున్నాడు. ఇంకా కూడా లోపల ధ్యాస ఉంది. లోపల అయ్యా ఎట్లా ఆ కొత్తగా జన్మించడం అంటే ఏందో నాకు బాగా వివరించండి. ఆ బాప్తిస్మనిచ్చి యోహాను నీళ్ళలో ముంచుతుండన్న సంగతి నాకు కూడా తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ముసలివాడైనటువంటి వాడు మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అంటే ఇక్కడ ఏమండి, అతనులోని ఆ నిజం తెలుసుకోవాలన్నటువంటి తపన, ఆ సత్యాన్ని వెతకాలన్నటువంటి తాపత్రయం తన హృదయంలో ఉందండి. కనుకనే యేసు ప్రభువుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకా అయ్యా నాకు చెప్పండి, ఒక బోధకుడికే అర్థం కాకపోతే యేసు ప్రభువుల వారి దగ్గరికి ఎందుకు వచ్చాడో రాత్రి ఇప్పుడు అర్థమవుతుందా మీకు? లోపల హృదయం లోపల కన్ఫర్మేషన్ లేదు, అతనికి నమ్మకం లేదు. యూదుల వ్యతిరేకత వల్ల వచ్చేసాడో రాత్రి, లేకపోతే యేసు ప్రభువుల వారిని ఒంటరిగా ఉంటేనే నేను ఇంకా గొప్ప సంగతులు తెలుసుకోవాలనుకున్నాడో ఏమో, లేకపోతే యేసు ప్రభువుల వారు ఆ సమయాన్ని ఇచ్చారేమో. ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడటం మొదలుపెట్టి, అయ్యా కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ముసలివాడైనటువంటి మనుషుడు మరలా ఎలా జన్మిస్తాడు? తల్లి గర్భమందుకు మరలా ప్రవేశించి జన్మించడం అనేది అది ఈజీ కాదు కదా. కాబట్టి ఏం చేయాలి? అసలు కొత్త జన్మ అంటే ఏంటి? నాకు కొత్త జన్మ లేదు అనే సంగతి మీకు అర్థమయ్యే కదా నాకు చెప్పింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అని అంటే, యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆ మాట తన హృదయాన్ని చూసి చెప్పినటువంటి మాట. ఎందుకు హృదయాన్ని చూసినంటనే ఈ మాట చెప్పేశాడు? అతను ఉపవాసం చేస్తున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, దశమ భాగాలు ఇస్తూ ఉన్నాడు. ఇన్ని చేసినటువంటి అతన్ని హృదయం ఎలా ఉంది అని అంటే, ఈరోజు ఇన్ని చేస్తున్నటువంటి నీ హృదయం, నా హృదయం కూడా ప్రియమైన దేవుని పిల్లల దేవునికి దగ్గరగా లేదండి. వీ డోంట్ హ్యావ్ పర్సనల్ కనెక్ట్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధాలు లేవు. వ్యక్తిగత సంబంధాలు దేవునితో సంబంధం తెంచుకున్నటువంటి పరిస్థితి ఇది. వ్యక్తులు హృదయంలోని పెదవులతో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ఆచారాల చొప్పున, పద్ధతుల చొప్పున, మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు, లోక మర్యాద చొప్పున దేవునికైతే మాత్రానికి అన్నీ చేస్తున్నారు. కానీ హృదయంలో మాత్రం స్థిరత్వం లేదు. హృదయంలో మాత్రం దేవుడితో సంబంధం ఉంది అన్న గ్యారంటీ లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయం ఆ హృదయాన్ని చూసినటువంటి యేసు ప్రభువుల వారు అసలు మనిషి పాపాత్ముడు అవ్వడానికి, మనిషి అపవిత్రుడు అవ్వడానికి ప్రధానమైన కారణం నీ హృదయం. ఆ హృదయమే దూరం అయిపోయింది. ఆ హృదయంలో నాకు స్థలం లేదు, ఆ హృదయంలోని నీ సృష్టికర్తకు స్థానం లేదు. పైకి మాత్రానికి ఎలా ఉన్నామన్నటువంటి భ్రమలో ఉండిపోయినాము. వ్యక్తిగత సంబంధం తెంచేసుకున్నాము. దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. హృదయం చాలా దూరంగా ఉంది. 7వ అధ్యాయము మార్కు సువార్త 20-21 వచనాలు, 22 వచనాలు గనక జాగ్రత్తగా చూస్తే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రము చేయును. మనుషుని లోపల నుండి బయలుదేరేదే అది మనుషుని అపవిత్రం చేస్తూ ఉంది. లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? ఏం బయలుదేరుతున్నాయి?
లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, ఏమండి హృదయంలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇవి హృదయం లోపల నుంచి వస్తున్నాయి అంట. హృదయం లోపల నుంచి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, వ్యభిచారములు, ఏమంటే నరహత్యలు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుంచి వచ్చేసినాయి అండి ఆల్రెడీ. హృదయం అనేది భయంకరమైనటువంటి వ్యాధి కలది అని అన్నాడండి ఇర్మియా గారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 9వ వచనం, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలదు, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఘోరమైనటువంటి వ్యాధి, ఒక ఎయిడ్స్ కంటే, ఒక క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటిది. దీని వలన వచ్చేటటువంటి ప్రమాదాన్ని అది కనుక గ్రహించకపోతే, దేవుడితో ఉన్నాములే, దేవుడు మాకు ఆ పరలోకాన్ని ఇస్తున్నాడు అన్నటువంటి భ్రమలోని నీ జీవితం అన్ని సర్వనాశనంలోనికి తీసుకొని వెళ్తుందండి నీ హృదయం. నీ హృదయం లోపల ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుణ్ణి దూరం చేసినాయి? నీకు దేవునికి మధ్యలోని పాపం అనబడినటువంటి ఇవి అడ్డుగా నిలిచేశాయి. దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని రాజ్యంలో ఉన్నావన్న భ్రమను నీకు కల్పిస్తున్నాడు నీ శత్రువు. దేవుడి రాజ్యంలోనికి చూడాలి అని అంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అని అంటే నువ్వు పోయి నీళ్ళల్లో మునగితే సరిపోదు. నీ హృదయంలో ఉన్నటువంటిది ఏంటో నీకు అర్థం కావాలి. భయంకరమైనటువంటి వ్యాధి. మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు భూమి మీద దేవుని యొక్క ఏమంటే మహిమ, ఎటువైపు చూసినా దేవుని మహిమతో నిండి ఉన్నటువంటి ఈ సర్వలోకంలోనే దేవుని కోసం బ్రతకగలిగినటువంటి గొప్ప అదృష్టం కలిగినటువంటి వారండి. దేవుణ్ణి నేరుగా చూడగలిగినటువంటి వారు, దేవునితో నేరుగా మాట్లాడగలిగినటువంటి వారు. ఈ శరీరం ఎంత గొప్పగా ఇచ్చేశాడు వాళ్ళకి అనంటే, పాపమెరుగనటువంటి శరీరం, మరణము లేనటువంటి శరీరం, రోగము లేనటువంటి శరీరం. మరణం అనేది లేదు, రోగం అనేది లేదు, నిత్యము బ్రతికేటటువంటి గొప్ప అదృష్టం. కల్మషం లేనటువంటి ఏమంటే ఇన్నోసెన్సీ, కల్మషం లేనటువంటి బ్రతుకు, చెడుతనం అంటే ఏంటో కూడా తెలియనటువంటి గొప్ప స్థితి. దేవుని సన్నిధిలోని ఉదయం సాయంకాలం భయం లేనటువంటి పరిస్థితి, భయం లేనటువంటి పరిస్థితి, పాపంలో పడిపోవటానికి ఎలాంటి అవకాశం లేనటువంటి ఆ పరిస్థితులలోనే దేవుని మీదకి తిరుగుబాటు చేసి మా సొంత నిర్ణయం మేము తీసుకుంటాము, దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించగలిగినటువంటి హృదయం ఈ మానవ హృదయం. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైనటువంటి వ్యాధి. ఆ వ్యాధి వాళ్ళు తెచ్చుకున్నారు, మనందరికీ కూడా పాస్ చేసేసారు. ఈరోజు నువ్వు నేను చచ్చిపోతున్నాము అని అంటే కారణం వాళ్ళు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం, దేవునికి వ్యతిరేకత, దేవుని మీదకి తిరుగుబాటు, దేవుని ఆజ్ఞలను ధిక్కరించి ఈ పండు తినుదినమును నిత్యముగా మీరు సచ్చెదరు అన్నటువంటి దేవుని మాటలను ప్రక్కకు పెట్టేసేసారు. చచ్చినా పర్వాలేదులే కానీ ఈ పండు ఎంత రమ్యంగా ఉంది కన్నులకు, శరీరానికి ఎంత, ఆహారానికి ఎంత మంచిగా ఉంది. మోసపోయారండి, మోసపోయారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ ఇంకా మోసపోతూనే ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లల. కనుక హృదయానికి చాలా ప్రమాదం అనేది ఉంది. ఈ హృదయం అనేది లోపల వచ్చినటువంటి ఈ తలంపులు లేకపోతే ఈ ఆలోచనలు హృదయం లోపల ఉన్నటువంటి లోపల నుండి వచ్చిన ప్రతిదీ కూడా మనిషిని అపవిత్రపరుస్తున్నాయి కాబట్టి దేవునితో అనుసంధానం తెగిపోయింది, దేవునితోని పూర్తిగా కూడా సంబంధం తెగిపోయింది, దేవునితో సమాధానం లేదు. ఈరోజు నీ హృదయము ఏమంటే ఈరోజు మనుషుల హృదయాలను చూడండి, ఎంత టెన్షన్స్ అండి. ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా మన టెన్షన్స్, ఏదో తెలియనటువంటి బాధ, ఏదో ఒంటరితనం, ఏదో పోయిందన్నటువంటి ఫీలింగ్. కారణం నీ సృష్టికర్తతో నీకు సమాధానం లేదు, దేవునితో నీ సంబంధం తెగిపోయింది. దేవుడు ఉన్నాడులే అన్నటువంటి భ్రమలోని బ్రతుకుతున్నారు, కానీ నీ హృదయానికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. కారణం నీ హృదయానికి యజమాని ఆయన, నీ జీవితానికి యజమాని. నీ నిర్ణయాల చొప్పున నీ నీ పాప స్థితిని బట్టి నీ అంతటి నువ్వే దూరం చేసుకున్నావు, దేవునితో శత్రుత్వం తెంచుకున్నావు, శత్రుత్వాన్ని పెంచేసుకున్నావు.
దేవునితో శత్రుత్వం అనేది పెరిగిపోయింది. మానవ హృదయాలకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మానవ జీవితాలు ప్రమాదంలోనికి జారిపోతూ ఉన్నాయి. దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ప్రతి ఒక్కడు, పాపానికి దాసుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు దేవునికి శత్రువు. దేవుడికి శత్రువు అయిన వాడు దేవుని దృష్టిలోని దేవుని తీర్పుకి అర్హుడు. దేవుని జడ్జిమెంట్ తీసుకోవడానికి నువ్వు నేను అర్హులమండి, పాపాత్మలం కనుక. మన అందరము కూడా పాపాత్ములమే. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాపాత్ముడే. పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు దేవునికి శత్రువే, దేవుని తీర్పుకు అర్హుడు. దేవుడిచ్చేటటువంటి శిక్షకు we all deserve his punishment. మన అందరం కూడా ఆయన యొక్క ఆయన ఇచ్చేటటువంటి శిక్షకు అర్హులమే. చాలా దూరం జరిగిపోయినాము మనము. దేవుడు చాలా దూరం వచ్చేసింది మన మధ్యలోనికి గ్యాప్. ఇప్పుడు గనక మరలా దేవునితో సమాధాన పడాలి అనంటే నీ హృదయంలో చాలా మార్పులు జరగాలి. చాలా మార్పులు నీ హృదయంలో జరగాలి. నీ జీవితంలోని చాలా మార్పులు జరగాలి. అందుకే యేసు ప్రభుల వారు ఆ హృదయాన్ని చూసి, అయ్యా నువ్వు ఉపవాసం నీ పనికిరాదు, లేకపోతే చెయ్యొద్దని కాదు, అవి నీకు చాలవు, నువ్వు దేవుడి రాజ్యానికి ఇంకా రావాలి అని అంటే అసలు మిస్ అయిపోయింది. కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. అయ్యా ఏంటి కొత్తగా జన్మించాలి? నీ హృదయం పాపంలో ఉంది, నా హృదయం పాపంలో ఉంది. దేవునికి మనం దూరం అయిపోయినాము. దేవునితో సమాధానం తెగిపోయింది. దేవునితో సంబంధం అనేది లేదు. మొట్టమొదటగా కొత్తగా జన్మించాలి అని అంటే ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరూ కూడా మొట్టమొదటి గ్రహించాల్సిన సత్యం, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? డూ యూ హ్యావ్ పర్సనల్ కనెక్ట్ విత్ యువర్ గాడ్? దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? వాక్యం వింటున్నావు, వెరీ గుడ్. వాక్యం వింటున్నావు, విన్న తర్వాత నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని గనక కోల్పోతే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించవు. దేవుని రాజ్యంలో నువ్వు లేవు అనంటే దయ్యం రాజ్యంలో నువ్వు సభ్యుడివే. అపవాదిని వెళ్తా ఉంది, పాపము నీ జీవితాన్ని వెళ్తా ఉంది. యు మస్ట్ చేంజ్ ద రూలర్. నిన్ను ఏలేటటువంటి అతన్ని నువ్వు మార్చాలి. ఇప్పుడు నిన్ను ఎవరైతే పరిపాలిస్తున్నారో, నీ జీవితానికి ఎవరు అధిపతిగా ఉన్నారో, ఎవరు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారో, ఇప్పుడు అతన్ని మార్చాల్సిందే. నీ జీవితాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి శక్తులు, ఆ రూలర్ నుంచి, అతని స్థితిలో నుంచి నువ్వు బయటపడాలి అంటే నీకు నువ్వుగా బయటపడలేవు. ఇప్పుడు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కార్యక్రమం నీ జీవితంలో జరగాలి. దేవుడే నిన్ను అక్కడి నుంచి తీసుకొని రావాలి, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈ రాజ్యంలో సభ్యుడిగా చెయ్యాలి. అలా చెయ్యాలి అనంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది, అవును ఎస్, నేను దేవుని రాజ్యంలోని నేను పూర్తిగా గనక సభ్యత్వం పొందాలి అనంటే, దేవుని రాజ్యంలో నేను అడుగు పెట్టాలి అనంటే, ఎస్, నీ ఒప్పుకోలు అనేది చాలా ప్రాముఖ్యకరం. నిజంగా నువ్వు నిర్ణయించుకొని గనక వస్తే దేవుడు మిగిలిన కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. నాకు వ్యక్తిగత సంబంధం తెగిపోయింది, దేవునితో నేను వ్యక్తిగతంగా సంభాషణ కానీ, దేవునితో వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధం కానీ నాలో లేదు, అది పునఃప్రారంభించాలి అని అంటే దేవుడు నాకు సహాయం చెయ్యాలి. దేవా నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఒక నిర్ణయాన్ని తీసుకొని దేవుని తట్టుకు గనక తిరిగితే, ఈరోజు ఏదైతే నీ జీవితంలో నమ్మకం లేదో ఆ నమ్మకం లేనటువంటి ప్రతి మాటకి కూడా పాప క్షమాపణ, ఎస్ ఇప్పుడు నేను నమ్ముతున్నాను నాకు పాప క్షమాపణ వచ్చిందని, యేసుక్రీస్తు రక్తంలో నా పాపాలు కడగబడ్డాయని, యేసుక్రీస్తు నా కొరకు నిత్య జీవాన్ని ఇచ్చేశాడు, నిత్య జీవాన్ని నేను పొందుకున్నాను, జీవగ్రంథంలో, ఆయన జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నా పేరు ఉంది, దేవుని రాజ్యానికి నేను అర్హుడిని అని ఖచ్చితంగా చెప్పగలుగుతావు. అందుకోసం మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంది అని అంటే, నీ యొక్క రూలర్, నీ జీవితాన్ని పరిపాలించే, నీ జీవితాన్ని కంట్రోల్ చేసేటటువంటి అది ఎవరో నువ్వు తెలుసుకో. ఒకవేళ దేవుడైతే చాలా సంతోషం, దేవుడు కాకుండా గనక ఇంకెవరైనా నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తుంటే అమ్మా నువ్వు ఖచ్చితంగా కూడా చేర్చుకో. నువ్వు ఖచ్చితంగా కూడా ఆ రూలర్ని చేంజ్ చేయాలి అని అంటే నీ అంతటా నువ్వుగా చేయలేవు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా మనం తీసుకోవలసినటువంటి మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే మారు మనస్సు.
యు మస్ట్ చేంజ్ యువర్ మైండ్. నీ ఆలోచన విధానాలు మారాలి. ఏమండి, నీ జీవిత విధానాలు మారాలి. మారటానికి నేను మార్చుకోవడానికి సిద్ధంగానున్నాను అన్నటువంటి నిర్ణయాన్ని నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించి, దేవుడా ఇదిగో అయ్యా, నేను నిన్ను దూరం చేసుకున్నాను, నా పాపాల మూలంగా కానీ, నా జీవిత విధానాలను కానీ, నేను మాట్లాడే పద్ధతిని బట్టి కానీ, నేను బ్రతుకుతున్న విధానాన్ని చూసి నా జీవితంలో చాలా మార్పులు రావాలి దానికి మీరు సహాయం చెయ్యండి అని దేవునికి నీ నిర్ణయాన్ని గనక తెలియజేస్తే దేవుడు నీకు క్రొత్త జన్మను ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడండి. అందుకోసం నువ్వు మొట్టమొదట చేయాల్సింది ఏంటది? యు మస్ట్ రిపెంట్. నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నువ్వు గనక మనసు మార్చుకుంటే దేవుడు నీ జీవితంలో నీ హృదయాన్ని, అపవిత్రం చేయబడిన నీ హృదయాన్ని, కఠినమైపోయినటువంటి నీ హృదయాన్ని ఆయన రీప్లేస్ చేస్తాడంట. కొత్త హృదయాన్ని ఇస్తాడంట. కొత్త హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కొత్త హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం కనుక చూడండి. 25, 26, 27 వచనాలు కనుక జాగ్రత్తగా చూస్తే అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి మాటలు. ఏమండి, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు నీ కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడమ్మా. మనందరం కూడా ఎవ్వరం కూడా నశించిపోవడం దేవునికి అస్సలు ఇష్టం లేదు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును కూడా నశించక నిత్య జీవం పొందునట్లుగా మీరందరూ నిత్య జీవం పొందాలి. మీరెవ్వరూ కూడా మరణించటం దేవునికి ఇష్టం లేదు. మీరెవరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతకటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడో మీరు తన వైపుకు తిరగాలి అని తాను ఎదురు చూస్తున్నాడండి మీకోసం. మీరు ఒక్కసారి గనక తన వైపుకు తిరిగితే మిగిలిన కార్యక్రమాన్ని నిన్ను కొత్తగా జన్మింపజేస్తాడు. నీ జీవితంలోని కొత్తదనాన్ని ఇస్తాడు. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తును పోవునట్లు ఏమంటే మంచి మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగినటువంటి అపవిత్రత. ఏమంటే నేనే విగ్రహాలు చేస్తున్నాను? దేవుని పక్కన పెట్టి నువ్వు దేవుడికి కాకుండా ఎవరెవరికైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో అదే నీకు ఒక పెద్ద విగ్రహం. నువ్వు ఫిజికల్గా ఉన్నటువంటి విగ్రహం ముందు దగ్గరకు పోనవసరం లేదు. దేవుణ్ణి పక్కన పెట్టి నా ఉద్యోగం అంటే నాకు ఇష్టం అండి, నేను సంపాదించే డబ్బు అంటే నాకు ఇష్టం అండి, నేను కట్టుకున్న ఇల్లు అంటే నాకు ఇష్టం అండి, మా అమ్మ అంటే నాకు ఇష్టం అండి, మా నాన్న అంటే నాకు ఇష్టం అండి. ఇష్టమైతే వెరీ గుడ్. కానీ దేవునికి మించినటువంటి స్థానం నువ్వు ఇస్తే అదే నీకు దేవునికి చేరకుండా చేసేటటువంటి పెద్ద విగ్రహం. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అండర్లైన్ చేయండి అండి ఆ మాట. ఏమంటే జీవితాంతం కూడా మనం గుర్తుంచుకోవలసినటువంటి పరిస్థితి. నూతన హృదయము. అపవిత్రమైన నీ హృదయాన్ని, గుండె గనక బాగుపడక, ఏమంటే గుండె పని చేయకపోతే ఈరోజు ఏమంటే వైద్య రంగంలో ఏం చేస్తున్నారు తెలుసా? గుండెను మార్పిడి చేస్తున్నారండి. ఆ గుండెను తీసి కొత్త గుండెను వేసేస్తున్నారు. ఇతడు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే దేవుడు అంటున్నారు, అయ్యా నువ్వు నిత్య జీవం పొందాలి అని అంటే నీ హృదయానికి నేను దూరంగా ఉన్నాను. ఒక్కసారి గనక మారు మనసు పొంది నువ్వు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని నా వైపుకు తిరిగి నీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న నిర్ణయాన్ని సంపూర్ణంగా నీ హృదయపూర్వకంగా గనక ఒక మాట చెబితే ఇప్పటి వరకు నిన్ను అపవిత్రతలో ముంచినటువంటి ఆ హృదయాన్ని తీసేస్తా, దాన్ని మార్చేస్తాను అని అంటున్నారండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను. అలా నూతన హృదయం మనుషులు ఇవ్వలేడు. వచ్చిందా నీకు నూతన హృదయం? కొత్త జన్మగా ఎత్తటంలోని ఇది ప్రధానమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. మారు మనసు పొందిన మరుక్షణాన నువ్వు ఎప్పుడైతే మనసును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావో దేవుడు అంటున్నాడు, నువ్వు మనసు మార్చుకో, నా వైపుకు తిరుగు. పాపంలో ఎంతకాలం పరిగెడతావు? హృదయాల్లోని నన్ను ఎంతకాలం దూరంగా ఉంచుకుంటావు? అపవాది శక్తుల కింద నువ్వు ఎంతకాలం లొంగి ఉంటావు? నీ జీవితానికి యజమానుడిగా నేనుంటే
నీ జీవితం యొక్క ప్రణాళిక నాకు తెలుసయ్యా. నిన్ను గొప్పగా మార్చుకుంటాను, నిన్ను గొప్పగా మార్చుకుంటాను, నాకు ఇష్టమైనటువంటి బిడ్డగా మార్చుకుంటాను, నా కుటుంబంలోని నువ్వు సభ్యుడిగా చేరాలి, పరలోక సంబంధమైనటువంటి తండ్రి కుటుంబంలో నువ్వు కొత్తగా జన్మించాలి, పైనుండి జన్మించాలి, పైనుండి జన్మించాలి. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, అలా ఇవ్వటం వలన నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఇది ఎవరు చేస్తున్నటువంటిది? దేవుడు చేసే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అండి. ఇది మనుషులుగా మనం చెయ్యలేనటువంటిది, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటిది. ఒక బోధకుడు చెబుతున్నప్పుడో లేకపోతే వాక్యం నువ్వు చదువుతున్నప్పుడో నువ్వు దేవుని మాటలు నీ హృదయంలో ఒక్కటి గనక మొదలయ్యి ఒక విత్తనం గనక పడితే అప్పటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి నీలో మార్పు, అది గనక దేవునికి మనస్ఫూర్తిగా చెప్పి, అయ్యా నేను వ్యక్తిగతంగా చాలా పోరాడాను, నేను మారాలని అనుకున్నాను, నేను మారలేకపోతున్నాను, దేవా నా జీవితాన్ని మార్చు, నేను నీకు దూరం అయిపోయినాను, పరలోకానికి దూరం అయిపోతున్నాను, అయ్యా నీకు నేను దూరం అయిపోతున్నాను, నిత్య నరకానికి నేను వారసుడుగా మారినటువంటి పరిస్థితి, ఆ స్థితి నాకు వద్దయ్యా, నాకు నాశనంలోకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నా హృదయం నన్ను మోసం చేస్తూ ఉంది, పాపాన్ని చూసిన తర్వాత మానుకోవాలి అని అనుకుంటున్నాను కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న పరిస్థితి నీ జీవితంలో ఉంటే, దేవునితో సమాధాన పడ్డాము అన్నటువంటి ప్రశాంతత నీ జీవితంలో మిస్ అయిపోతే, దేవుడికి గనక చెప్పి మారు మనసు గనక ఒక్కసారి ఆయన వైపుకు తిరిగితే ఆయన అంటున్నారు, నీకు నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీలో కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె. ఎన్ని మాటలు చెప్పినా సరే నీ జీవితంలో మార్పులు రావట్లేదు అని అనుకుంటున్నావు కదా, ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడు. ఇచ్చి చూస్తే ఆయన ఏమంటున్నారు? రాతి గుండెను మీ నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి. వండర్ఫుల్ అండి. మీరు ఒంటరిగా ఉండి మీరు బ్రతకలేరు. క్రిస్టియన్ లైఫ్ అనేది మనం ఒంటరిగా ఎప్పుడూ కూడా కొనసాగించలేమండి. క్రైస్తవ జీవితం చాలా ఛాలెంజ్. క్రైస్తవ జీవితం మనుషుడుగా మనం ఎవరం కూడా కొనసాగించలేము. ఎప్పుడూ ఆయన సహాయం లేకుండా దేవుని తట్టుకు నువ్వు తిరగాలి, మారు మనసు పొందాలి, అయ్యా నా జీవితాన్ని మార్చు అని దేవునికి గనక నువ్వు మనస్ఫూర్తిగా నీ జీవితాన్ని అప్పచెప్పడానికి గనక దేవుని తట్టుకు నువ్వు తిరిగితే, దేవుడు చెబుతున్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచుతాను. మీరు ఒంటరిగా ఉండరప్పుడు, మీ యందు ఉంచుతాను, నా కట్టడలను అనుసరించు వారిగా నిన్ను చేస్తాను, నా విధులను గైకొను వారిగా మిమ్మును చేసేదను. ఇదంతా కూడా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప రక్షణ కార్యక్రమం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలను కనుక జాగ్రత్తగా చూస్తే, 7-8 వచనాలు చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పరిశుద్ధాత్ముడు నీలోనికి, ఏ దేవుడైతే నూతన హృదయాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడో, ఏ దేవుడైతే నీకు పరిశుద్ధాత్మను నీలో ఉంచుతాను అని చెప్పాడో, ఆ పరిశుద్ధాత్ముడు గనక నీలోనికి వస్తే ఒక మాట చెబుతామండి. ఏమంటే ఇప్పుడు చెప్పేది నోటితో కాదు, హృదయంతో చెప్పేటటువంటి మాట. 8వ వచనం, ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఏమంటే అది ఒక గాలి, ఒక శక్తి అనుకుంటున్నాను. అతను ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని నువ్వు మనసారా ఆహ్వానిస్తే కానీ ఆయన నీ జీవితంలోనికి రావాలి అని అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన తట్టుకు తిరగాలి. ఆయన తట్టుకు తిరిగి, అయ్యా నా జీవితాన్ని మార్చు, నా జీవితం అపవిత్రమైపోయింది, నేను పైకి భక్తుడిగా ఉన్నా కూడా లోపల మాత్రానికి అపవిత్రతను సంపాదించుకున్నాను, మీరు చాలా దూరంగా ఉన్నారన్న పరిస్థితి నాకు అర్థమైపోయింది, నిత్య జీవాన్ని పొందుకుంటానన్న గ్యారెంటీ నాలో లేదు, నేను ఇప్పటికీ కూడా మీకు దూరంగానే బ్రతుకుతున్నాను అని గనక నీకు అనిపిస్తే, ఆయనకు గనక మనసారా యు మస్ట్ చేంజ్ యువర్ ఏమండి దాన్ని నువ్వు మనస్సును మార్చుకోవాలి, నువ్వు మైండ్ని చేంజ్ చేసుకోవాలి. యు మస్ట్ చేంజ్ యువర్ మైండ్. నువ్వు మైండ్ని చేంజ్ చేసుకుంటే, ఆలోచన విధానాన్ని, జీవిత విధానాన్ని దేవునికి అప్పచెబుతానని నువ్వు సిద్ధంగా ఉంటే,
ఆయన ఆత్మను నీకు ఇస్తాడంట. ఆ ఆత్మ నీలోనికి వచ్చి, ఆత్మానంగంలోని శక్తి కాదండి, అది ఒక వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక ఏమంటే దైవ స్వభావం కలిగిన, సంపూర్ణ దేవత్వం కలిగినటువంటి గొప్పవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు, ఏమంటే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును నిన్ను ఒప్పింపజేస్తాడు. 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం జాగ్రత్తగా చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అంటే ఈ లోకంలో కాదు, నీలో ఉండటానికి ఉన్నాడా పరిశుద్ధాత్ముడు? నీలో ఉన్నాడా? లేకపోతే అమ్మ ఈ క్షణాన గనక నువ్వు ఆయన గనక మొరపెడితే ఆ తండ్రి పరిశుద్ధాత్ముడిని నీకు పంపించటం కోసం ఏం చేస్తాడంట? నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, పరిశుద్ధాత్ముని లోకం చూడలేదు. అపవిత్రత ఉన్న దగ్గరకు ఆయన రాడు. అయ్యా నేను అపవిత్రత కలిగిన వాడను, నన్ను మార్చు అని నువ్వు గనక పరలోకం తట్టు తిరిగి దేవుని తట్టుకు తిరిగితే ఆయన నీలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాలను ఒప్పుకునేలాగా చేస్తాడు. నిన్ను సిగ్గుపరచడానికి కాదు, నీ పాపాలను తుడిచేయటం కోసం, నీకు ఒక కొత్త స్వభావాన్ని ఇవ్వటం కోసం, యేసుక్రీస్తు పాదాల దగ్గర నీ జీవితాన్ని పెట్టడం కోసం మొట్టమొదటగా నువ్వు నీ మనసు మార్చుకుని దేవుని తట్టుకు తిరిగితే ఆ తిరగటానికి కూడా దేవుడే సహాయం చేస్తాడండి. నీకు ఆ దేవుడే సహాయం చేస్తాడు. ఆ వాక్యాన్ని పంపించేది ఆ దేవుడే. ఆ వాక్యం నీ జీవితంలోని ఏమంటే మారు మనసుకు ప్రేరేపించేది ఆ వాక్యమే. విశ్వాసానికి ప్రారంభం ఆ వాక్యమే మారు మనసుకు పునాది. అది గనక గ్రహించి దేవుని తట్టుకు తిరిగి అయ్యా నాకు సహాయం చెయ్యి అనంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తాడంటే ఇక్కడ అద్భుతమైన మాట చెబుతున్నారు చూడండి. 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆ కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. నాకు కొత్త స్వభావం రావాలి అని అంటే నాలోనికి పరిశుద్ధాత్ముడు రావాలి, నా ప్రభువులోని నాకు పాప క్షమాపణ రావాలి అని అంటే వాక్యం ద్వారా ప్రేరేపితమైనటువంటి ఆ మాటలను బట్టి నా మనసు మార్చుకొని దేవుని తట్టుకు తిరిగితే పరిశుద్ధాత్ముడు నాలోనికి వస్తాడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. అద్భుతం కదండి. పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితాల్లోనికైతే ఉండడో వారు కొత్తగా జన్మెత్తలేదు. కొత్తగా జన్మించినటువంటి వ్యక్తులు ఎన్ని మార్పులండి. నూతన హృదయం, నూతన సృష్టి అని అన్నారండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తర్వాత చదవండి. నూతన సృష్టి, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వచ్చేసారో నీ పాపాలను కన్విక్ట్ చేస్తారు, నీ పాపాలను ఒప్పుకోలు చేస్తారు. ఎందుకు? ఆ పాపాలన్నింటినీ కూడా చెరిపేసి, ఆ పాపాలన్నింటినీ కూడా ఎవరి రక్తంలో? యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు వైపుకి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడండి. యేసుక్రీస్తు దగ్గరికి రావడం కోసం, యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రావడం కోసం, ఆ సిలువ దగ్గరికి చేర్చడానికి పరిశుద్ధాత్ముడి సహాయం నీకు కావాలి. ఆ పరిశుద్ధాత్ముడి సహాయంతో సిలువ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి గనక సిలువలోనికి చూస్తే నీకు ఒక సంగతి అర్థమైపోతుంది. అయ్యో నా పాపాలన్నీ కూడా ఆయన భుజాన వేసుకున్నాడే, నాకు రావలసినటువంటి శిక్షను ఆయన తీసుకున్నాడే, నేను పొందవలసినటువంటి దేవుని తీర్పును ఆయన పొందాడే, ఆ జడ్జిమెంట్ నాది, నా జడ్జిమెంట్ను తీసేసుకున్నటువంటి నా ప్రభువా, నా పాపాలన్నింటినీ కూడా కడగటం కోసం, నా పాపాలన్నింటినీ నీ భుజాన వేసుకొని సిలువలోని నా కోసం శిక్షను అనుభవించినటువంటి నా ప్రభువా, నా జీవితంలో యజమానుడుగా రా అయ్యా, నా జీవితాన్ని ఏలటానికి రా. ఇప్పటి వరకు సాతాను నా జీవితాన్ని ఏలింది, ఇప్పటి వరకు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నా జీవితాన్ని ఏలాయి, నా జీవితాన్ని పాపం ఏలిందయ్యా. పరిశుద్ధమైనటువంటి మా ప్రభువా, నా జీవితాన్ని ఏలటానికి రా.
నువ్వు ఏలటానికి రా యేసుక్రీస్తు. నువ్వు మనసారా గనక హృదయం అనే తలుపు వద్ద ఎందుకు నుంచోని తట్టుచున్నాడో తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి అని. మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా? నీ జీవితంలో ఎన్నో పెనుమార్పులండి, ఎన్నో పెనుమార్పులు. పాపాన్ని ఒప్పుకుంటావు, పాప స్వభావం నుంచి ఒక నూతన స్వభావం, పాప అపవిత్రమైపోయినటువంటి ఆ హృదయాన్ని మార్చి కొత్త హృదయాన్ని దేవుడిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి పంపిస్తున్నాడు. పాపాలను ఒప్పుకుంటున్నావు. దేవుని తీర్పు అంటే ఏందో, నిత్యమైనటువంటి జీవితం అంటే ఏంటో నీకు అర్థమయ్యేలాగా చెబుతూ ఉన్నారు. నిన్ను ప్రభు పాదాల దగ్గరకు తీసుకొని వెళుతున్నారు. ఆ సిలువలో చూస్తే దేవునితో సమాధానం నీకు ఏర్పడుతుంది. యేసు ప్రభుల వారు ఇచ్చేటటువంటి సమాధానం నీ జీవితంలో ఏర్పడుతుంది. దేవునితో తెగిపోయినటువంటి సంబంధం పునరుద్ధరించబడుతూ ఉంది. ఆ దేవుని తట్టుకు ఇదిగో దేవునితో సమాధాన పడినటువంటి నీ జీవితంలో ఒక ప్రశాంతత నీ జీవితంలోనికి వస్తూ ఉంది. ఆ రక్తంలో నీ పాపాలు కడగబడుతున్నాయి. కడగబడుతూ ఉన్నాయి. పరిశుద్ధుడైనటువంటి గొర్రెపిల్ల యొక్క నిత్య గ్రంథం, జీవ గ్రంథంలో నీ పేరు లిఖితమవుతుంది. సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టావు. దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టినటువంటి నీ జీవితంలోనికి కొత్త హృదయం వచ్చేసింది. పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పాపాలను ఒప్పుకున్నావు. ఆ పాపాలను ప్రభు రక్తంలో కడగబడ్డాయి. ప్రభు నీకు ఇచ్చినటువంటి నిత్య జీవం, మరణంలో నుంచి నిత్య జీవంలోనికి దాటిపోయావండి నువ్వు. ఇవన్నీ కూడా క్రొత్త జన్మ ఎత్తితేనే జరుగుతాయి. సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్య సంబంధిగా, లోక సంబంధమైనటువంటి కుటుంబాలలో నుంచి దేవుని కుటుంబ సభ్యుడుగా నువ్వు మారాలి అని అంటే క్రొత్తగా జన్మించాలి. ఎవరూ కూడా మారు మనసు లేకుండా చనిపోవటం దేవునికి ఇష్టం లేదండి. ఎవరు కూడా మారు మనసు లేకుండా చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. 33వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలోని దేవుడు ఎంత మంచి మాటలు అంటున్నారో బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల. 11వ వచనం చూడండి అమ్మ. 11వ వచనం, దేవుడు నీకు ఈరోజు చెబుతున్నటువంటి మాట అమ్మ, కొత్తగా జన్మించు. నీ జీవితానికి ప్రమాదం పొంచి ఉంది. దేవుణ్ణి దూరం చేసుకుంటే మన జీవితాలు ప్రమాదకరమే ప్రియమైన వారు, నాశనానికి దారితీస్తాయి. దేవుడు మారు మనసు అందరూ పొందాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మని అందరూ కూడా పొందాలి అని అనుకుంటున్నారు. నూతనమైనటువంటి హృదయాన్ని నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు రక్తంలో నీ పాపాలు కడగటం కోసం సిద్ధంగా ఉన్నాడు. నిత్య జీవానికి ఈ క్షణం నుంచే నీ జీవితంలో ప్రారంభించు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇది. మనుషులుగా మనకు అర్థంగా ఇదంతా ఎలా జరుగుతుందయ్యా నాకు తెలియటం లేదు అని అంటే, నీకు ప్రతిదీ కూడా నీ జీవితంలో తెలిసేలాగా, నీ జీవితంలో అనుభవపూర్వకంగా తెలిసేలాగా దేవుడు సిద్ధం చేయడానికి ఆయన అంతా కూడా కార్యక్రమాన్ని రెడీ చేస్తున్నారు. ప్రియమైన వారిలో నువ్వు చేయాల్సిందే ఒక్కటే, దేవుని తట్టుకు తిరిగి అయ్యా నా జీవితాన్ని మార్చు. మనస్ఫూర్తిగా చెబుతున్నాను, అయ్యా నా జీవితాన్ని మార్చు. నా హృదయంలోని కొత్త జీవితాన్ని ప్రారంభించు. కొత్త స్వభావాన్ని, నూతన సృష్టిని ప్రారంభించు. మీ వైపుకు కనుక తిరగడానికి సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి ఆ ఒక్క మాట నీ హృదయపూర్తిగా చెబితే ఈ క్షణం నుంచే నీ జీవితంలో మార్పు వస్తుంది. ప్రియమైన వారు, మార్పు రావాలి. మారు మనసు లేకుండా మనం జీవితంలో ఏమి సాధించలేము. దేవుడి సహాయం లేకుండా దేవుని కోసం బ్రతకలేము. క్రీస్తు నీ జీవితాన్ని ఆలకుండా, పరిశుద్ధాత్ముడు నీలోనికి లేకుండా, మారు మనసు అనేది పొందకుండా నీ జీవితంలో ఎప్పుడూ కూడా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేవు. దేవుని రాజ్య సంబంధిగా ఉండలేవు. ఇదంతా కూడా క్రొత్త జన్మ నీ జీవితంలో ఇప్పటి వరకు లేకపోతే ఈ క్షణాన మొదలైంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ తండ్రికి మనస్ఫూర్తిగా చెప్పు. నీ జీవితంలో కొత్త జన్మ మొదలైపోయింది. నూతన స్వభావం మొదలైపోయింది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేశాడు. నిత్య జీవాన్ని పొందుకున్నావు. సంతోషంతో దేవుణ్ణి కొనసాగించాలి. దేవుడు చెబుతున్నటువంటి మాట 11వ అధ్యాయం, కాగా వారితో ఇట్లనుము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు. అబ్బా ఎంత గొప్ప మాట అండి. నా జీవం తోడయ్యా, నా జీవం తోడు. దుర్మార్గు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. నువ్వు ఎంతో పెద్ద పాపాత్ముడు అని అనుకుంటున్నావు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు.
నువ్వు ఈ క్షణం కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు పాపంలో ఆల్రెడీ మునిగి తేలినప్పటికీ కూడా ఇప్పుడు నా వైపుకు తిరిగి చూడు. నువ్వు ఎలాంటి పాపం ఉన్నా కూడా నువ్వు యేసుక్రీస్తు నీ కోసం బలైపోయినటువంటి ఆ మరణాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని బట్టి నిన్ను వదులుకోవటానికి దేవుడు సిద్ధంగా లేడండి. నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు. నువ్వు పాపాత్ముడిగా ఉన్నప్పుడు, నేను పాపాత్ముడిగా ఉన్నప్పుడు, మనందరం పాపాత్ములుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెడితే నువ్వు మారాలి అని అనుకుంటున్నావు అని అంటే పరలోకంలో పండగండి, పరలోకంలో ఉత్సాహం, పరలోకంలో ఆనందం. ప్రియమైన వారలారా, ఆ దేవుడు నీతో నేరుగా చెబుతున్నటువంటి మాట, నా జీవము తోడయ్యా, అమ్మా నా జీవము తోడమ్మా, నువ్వు దుర్మార్గతలో మరణించటం నాకు ఇష్టం లేదు, నాకు సంతోషం లేదు. దుర్మార్గురాలు తన దుర్మార్గత నుంచి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. మనసు త్రిప్పుకోండి, దుర్మార్గత నుంచి మరలండి, మనసు త్రిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? మీరు మరణం పొందటం నాకు ఇష్టం లేదమ్మా. రండి, పరలోకంలోని సభ్యులుగా రండి. భూమి మీద జీవితం కొనసాగుతుంది. నిత్య జీవాన్ని ఇవ్వటం కోసం సిద్ధంగా ఉన్నాం. పొందుకో, ఈ క్షణం నుంచి పొందుకో. కొత్త జీవితాన్ని ప్రారంభించు. నూతన స్వభావంతో కొత్త జన్మను ఎత్తు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తారు. ప్రభు నీ జీవితాన్ని ఏలతారు. నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తారు. ఆయనకి తెలుసు నువ్వు ఒంటరిగా బ్రతకలేవు అన్న సంగతి, నువ్వు ఒంటరిగా దేవుని కోసం బ్రతకలేవు అన్న సంగతి ఆయనకు తెలుసు. ఆహ్వానించు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రియమైన వారలారా, నిత్య జీవాన్ని పొందుకున్నారు కదా, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నాయన మీ బిడ్డల హృదయాలతో ఆయన నేరుగా మీరు మాట్లాడారు. నాయన ఎవరెవరి హృదయాల్లోనైతే తండ్రి కదలికలు అనేవి వచ్చేసినాయి. నాయన ఎవరెవరి హృదయాల్లోనైతే తండ్రి ఒక గట్టి తీర్మానాన్ని తీసుకొని, అవును తండ్రి మేము కూడా మారాలనుకుంటున్నాం, మా హృదయాలు మీకు దూరం అయిపోయాయి అని ఒక స్థిర నిర్ణయాన్ని ఈ వేకువ జామున తండ్రి తీసుకున్నారు. వారి హృదయాల్లోనికి పరిశుద్ధాత్మని వరంగా ఇవ్వండి తండ్రి. మారు మనసును తండ్రి వారి జీవితాలకు తండ్రి ప్రసాదించండి నాయన. మనసు మార్చుకోవడానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు కనుక నాయన మీరు కొత్త హృదయాన్ని ఇస్తానన్నారు ఆయన. నూతన స్వభావాన్ని ఇస్తానన్నారయ్యా. పాప క్షమాపణను దయచేస్తానన్నారు తండ్రి. ప్రభు రక్తంలో తండ్రి పాప విమోచనను ఇస్తానన్నారు నాయన. మరణము నుంచి దాటించి నిత్య జీవాన్ని తండ్రి ఇస్తానన్నారు నాయన. దేవుని రాజ్యంలో సభ్యులుగా తండ్రి మీ పేర్లు లిఖించబడతాయన్నారు నాయన. ఈ క్షణాన నాయన ఎవరెవరైతే తండ్రి మరి మీ రాజ్యంలో మారు మనస్సును తండ్రి ఒప్పుకొని నాయన మీ నిత్య జీవితాన్ని ప్రారంభించుకున్నారో బిడ్డలకు తోడుగా ఉండండి. మీ సంపూర్ణ సహాయాన్ని తండ్రి వారికి అందించండి తండ్రి. ఈ క్షణం నుంచి తండ్రి నిత్య జీవాన్ని అనుభవించి ఆనందంతో తండ్రి మిమ్మల్ని మాత్రం సేవించుటకు నాయన మీ కుమారుడి యొక్క నాయన ఆధిక్యంలోను తండ్రి మరి జీవితాలను గడుపుటకు తండ్రి మీ సంపూర్ణ సహాయాన్ని తండ్రి దయచేయండి తండ్రి. బిడ్డలను ఒంటరిగా తండ్రి లోకంలో ఉండక పగులంతా కూడా తండ్రి మీ యొక్క కాపుదలలోను మీ యొక్క నాయన భద్రతలోనూ తండ్రి బిడ్డలను తండ్రి మరి ఉంచమని తండ్రి బ్రతిమలాడుకుంటున్నాం. ఓపికగా విన్నటువంటి మీ బిడ్డల హృదయాలను మరొక్కసారి తండ్రి ఫలింపచేయండి. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తండ్రి వారిని తండ్రి ఆశీర్వదించండి నాయన. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నగారిని కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులకు తండ్రి నాయన మీ మాటలు ప్రకటించడమే కాకుండా మా జీవితాల్లో పాటించేటటువంటి మంచి మనసును తండ్రి నాయన కొత్త జీవితాన్ని కొత్త జన్మను ఎత్తేటటువంటి గొప్ప అదృష్టాన్ని మీ బిడ్డలైనటువంటి మా అందరికీ తండ్రి దయచేయండి తండ్రి. మీ దయ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.